ఎప్పటికీ జీవించి ఉండాలనుకుంటున్నావా? ఎప్పటికీ జీవించి ఉండేది కేవలం దేవుడు మాత్రమే, భూమి మీద ఉన్న మనుషులమైన మనం కాదు. కానీ మనం ఎప్పటికీ జీవించి ఉండాలని మనం గనుక ఆశిస్తే ఎప్పటికీ జీవించి ఉండేవాడిని నమ్ముకోవాలి. మనం ఎప్పటికీ దేవుని దగ్గర బ్రతకాలి అని అనుకుంటే దేవుని దగ్గర ఎప్పుడూ బ్రతుకుతున్న ఆయనను నమ్ముకోవాలి. దేవుని దగ్గర నిరంతరము బ్రతుకుతున్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎలా జీవిస్తున్నారు? ఈ భూమి మీద మనిషిగా పుట్టి బ్రతికి మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన తండ్రి చెంతకు వెళ్ళిపోయి మోక్షమునకు వెళ్ళిపోయి శాశ్వతముగా ఆయన చెంత నివసించుచున్నారు. మనము కూడా దేవుని చెంత శాశ్వతంగా నివసించాలి అంటే ఈ ప్రపంచ ప్రజలలో ఆయన నేల మీద ఈ భూమిపై ఆ దేశం అని ఈ దేశం అని కాకుండా, ఆ మతము ఈ మతం అని కాకుండా, ఆ మార్గము ఈ ధర్మము ఆ ధర్మము అని కాకుండా, ప్రపంచంలో పుట్టిన ఏ మనిషి అయినా సరే దేవుని దగ్గర శాశ్వతంగా జీవించాలి అంటే అటువంటి వ్యక్తి నమ్మవలసిన దేవుడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు గారు. ఎందుకో తెలుసా? ఆయనే మరణించి తిరిగి లేచిన వాడు. అందుకేం చెప్తున్నాడు? ఆయనను నమ్మండి, ఆయనను విశ్వసించండి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్ని కూడా లేపుతారు, ఆ తండ్రి దగ్గర శాశ్వతంగా బ్రతికించడానికి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ ఆయనతో మనము సదాకాలం